ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది సరే అనుకుంటే భైరవుని పెంచిన తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి ఇంటి ముందు గొడవ చేపించాడు. ఆ తల్లి నా బిడ్డ నాకు కావాలని కత్తితో చెయ్యి కూడా కోసుకుంది. అమ్మగారు పంపించను అన్నా ఒప్పుకోలేదు. తర్వాత అమ్మగారు సర్ది చెప్పి భైరవిని ఇంట్లో ఉండేలా చూసుకున్నారు. ఆ రావణ్కి బాగా ఎక్కువైంది. సర్లే బాబు, మీరు చేతులు కడుక్కురండి, భోజనం చేద్దురు. వద్దు, నాకేం వద్దు. కాఫీ ఏమైనా తెమ్మంటారా? పైన రూమ్ ఖాళీగానే ఉంది కదా? ఖాళీగానే ఉంది బాబు, రోజూ క్లీన్ చేస్తూనే ఉన్నాం. ఇదిగో నేనే తీసుకెళ్తాను, పర్లేదు. ఏంటమ్మా దిగులుగా ఉన్నావు? దిగులు కాదు, భయం. భయమా? నీకెందుకు భయమో? నేను అన్నయ్యని ఎంత ప్రాణంగా ఇష్టపడ్డాను, కానీ అన్నయ్య నా కోసమే ప్రాణాలు అర్పించాడు. ఆ తర్వాత నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను. నన్ను ఎప్పుడూ మీ నాన్న వదిలిపెట్టడని అనుకున్నాను. నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడని అనుకున్నాను. కానీ ఆయన ఒక భార్యకి చెయ్యకూడని మోసాలన్నీ చేశాడు. నేను నీకు భైరవికి జన్మనిచ్చాను. భైరవి నా దగ్గరే పెరిగింది. ఆ తర్వాత నేను అందరికన్నా ఎక్కువగా ఇష్టపడింది భైరవినే. కానీ ఆ దుర్మార్గులు భైరవిని చంపేశారు. నువ్వు ఎక్కడో ఉన్నదానివే నా కళ్ళ ముందుకొచ్చి నేను నీ కూతుర్ని చెప్పావు. భైరవి ప్లేస్ ని నువ్వు రీప్లేస్ చేసావు. అప్పటి నుంచి నీలో నేను భైరవిని చూసుకుంటున్నాను. నువ్వే నా ప్రపంచమైపోయావు. ఇప్పుడు ఆ దుర్మార్గుడు నిన్ను నన్ను దూరం చేయడానికి ఎన్ని డ్రామాలాడాడో చూసావు కదా. నేను కామ్గా ఉన్నా ఆ రావణ్ కాళ్ళకి కత్తి కట్టుకొని నాతో జగడానికొస్తాడు. నేను ఎవరిని ఎక్కువగా ఇష్టపడతానో, ఎవరితో సుఖంగా సంతోషంగా గడపాలని అనుకుంటానో వాళ్ళు నా నుంచి దూరం అయిపోతారు కన్నా. అందుకే నాకు భయం వేస్తుంది. అమ్మా, అదంతా పాత కదా. ఇప్పుడు నాన్న పూర్తిగా మారిపోయాడు, మంచివాడిగా అయిపోయారు. నేను చూశానమ్మా. సరే, నాకేం తెలియదు అనుకుందాం, కానీ భైరవి కూడా అదే చెప్పింది కదా, నాన్న మారిపోయారు అని. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా, నీతోనే ఉంటాను. మన అవసరం వచ్చినప్పుడు మన కోసం భైరవి వస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండడానికి ఇంతకు మించి ఇంకేం కారణం కావాలి? ఏది
నా ముద్దుల బంగారం నవ్వు నవ్వు నవ్వమని చెప్తే నవ్వవు కదా. నిన్ను వద్దు. No. Hey, no. భైరవి, నాన్నే. అమ్మా, నాన్న వచ్చారు. ఒక్క నిమిషం ఉండి వస్తాను. నాన్న, నా ముద్దుల కన్నా ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను. ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళారు? అది ఆఫీస్ పని మీద వెళ్ళానమ్మా. నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా? అవునా? నాకు తెలియనే లేదు చూడు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. అందుకే బ్యాగ్ పెట్టేసి వచ్చి గబా గబా నీకోసం వచ్చాను. శాంతమ్మా, శాంతమ్మా, శాంతమ్మా. అమ్మా, ఈ వ్యక్తి ఎందుకు ఈ ఇంటికొచ్చాడు? ఎన్నిసార్లు చెప్పినా పదే పదే ఈ ఇంటికి వస్తూనే ఉన్నాడు. ఎందుకు రమ్మన్నారు ఇతన్ని? నాన్న ఈ ఇంటికి రాకుండా ఇంకెవరింటికి వెళ్ళాలి? ఈయన ఎందుకు ఇక్కడికి రావాలి? ఎందుకు రాకూడదు? శాంతమ్మా, భైరవికి చెప్పు నాకు ఇతనంటే ఇష్టం లేదని. నాకిష్టం ఉంది. వీళ్ళిద్దరూ అమ్మా నాన్నలైతే వీళ్ళిద్దరూ ఎక్కడుండాలి? ఒకే ఇంట్లో ఉండాలి. మీరు కొంచెం నోరు మూసుకుంటారా? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. పిల్లలు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. చూడు, ఈయనకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధమూ లేదు. ఇతన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పు. అవునా? అవును. ఇదేనా నీ చివరి మాట? అవును. ఇదే నీ లాస్ట్ మాట? ఎస్, అవును. ఇదే నీ ఆఖరి మాట? అవునంటున్నాను కదా. ఇదే నీ తుది మాట? అవును, అవును, అవును. నాన్న, అమ్మకి నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. అందుకే నీ వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని బయటికి వెళ్ళు. ఏమేమున్నాయి నీ వస్తువులు? బట్టలు, బ్యాగు అంతే. ఆ తర్వాత షూస్ ఉన్నాయి. ఇంకా? అందులో నా సాక్స్ ఉన్నాయి. ఇంకా? అంతే. అవును, మరైతే
అమ్మ మెడలో ఉన్న తాళి ఎవరిది? అది నాదే కన్నా. అది తీసుకుని వెళ్ళు.